చాలా కంఫర్టబుల్ పొజిషన్లో మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్దాం. పీసీఆర్ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన గ్రాఫిక్స్ ప్లే చేయండి. నెక్స్ట్ మహబూబ్ నగర్ శశిని కూడా ఫోన్ లైన్లో తీసుకోండి. మహబూబ్ నగర్ సంబంధించిన కార్పొరేషన్, మహబూబ్ నగర్ కార్పొరేషన్ 60 డివిజన్లు. కాంగ్రెస్ 26 నుంచి 30, బీఆర్ఎస్ 18 నుంచి 22, బీజేపీ 6 నుంచి 8, ఎంఐఎం 2 నుంచి 4, అదర్స్ 0 నుంచి 1. సో కాంగ్రెస్ పార్టీ క్లియర్గా మనకు అడ్వాంటేజ్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్లో ఉంది. శ్రీనివాస్ గౌడ్ గట్టిగానే సీట్లు తీసుకొచ్చారు. ఇద్దరు శ్రీనివాసులు అక్కడ, ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్. బీజేపీ జితేందర్ రెడ్డి ఇంతకుముందు ఉండే, డీకే అరుణ మహబూబ్ నగర్ మెంబర్ ఆఫ్ పార్లమెంటు. బట్ బీజేపీ థర్డ్ పొజిషన్లోనే అక్కడ కనిపిస్తుంది. 6 నుంచి 8, ఎంఐఎం 2 నుంచి 4, అదర్స్ 0 నుంచి 1. కాంగ్రెస్ 26 నుంచి 30, బీఆర్ఎస్ 18 నుంచి 22 స్థానాలు మహబూబ్ నగర్ కార్పొరేషన్లో మనకు కనిపిస్తుంది. ఇక నల్గొండ కార్పొరేషన్ 48 డివిజన్లు. కాంగ్రెస్ 25 నుంచి 28, బీఆర్ఎస్ 12 నుంచి ఇది కార్పొరేషన్లకు వచ్చాం. నెక్స్ట్ మహబూబ్ నగర్ ఓవరాల్గా రావాలి. మహబూబ్ నగర్ కార్పొరేషన్ తర్వాత మహబూబ్ నగర్లో ఉన్న మున్సిపాలిటీస్ విషయానికి వద్దాం. సో శశి కూడా రెడీ ఉన్నారు. శశి ఏంటి మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్లో కార్పొరేషన్ పరిస్థితి ఏంటి? మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ 26 నుంచి 30 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. బీజేపీ 6 నుంచి 8, బీఆర్ఎస్ 18 నుంచి 22, ఎంఐఎం 2 నుంచి 4 గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా వస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ అయితే కాంగ్రెస్ పార్టీకే వస్తుంది. కన్ఫర్మ్ గా కాంగ్రెస్ వస్తుంది. క్లియర్ మెజారిటీ రాదు, బట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుంది, అంతేనా? సింగిల్ ఎంఐ సపోర్ట్ ఉంటుంది సార్. ఎంఐఎంతో పొత్తు, ఎంఐకి 3-4 సీట్లు వస్తాయి కాబట్టి వాళ్ళతో కలిసి చేస్తారు. ప్లస్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి కూడా కో ఆప్షన్ మెంబర్ ఒకటి ఉంటుంది. బీఆర్ఎస్ బీజేపీ 2 కలిస్తే ఏమైనా ఫామ్ చేస్తాయా? బీఆర్ఎస్ బీజేపీ కలిపితే మళ్ళీ 2 కోఆప్షన్ ఓట్స్ ఉంటాయి. ఒకటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉంటాడు, అదేవిధంగా బీజేపీ ఎంపీ డీకే అన్న గారు. ఎమ్మెల్సీ ఎవరు? నవీన్ కుమార్ సార్. ఓకే. సో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల్ 37 వార్డులు. కాంగ్రెస్ 20 నుంచి 25. మిగతా మున్సిపాలిటీ చూసుకుందాం. స్పందన మీకు పంపించాను, మీరు చదవండి. గద్వాల్ 37 వార్డులు. కాంగ్రెస్ 20 నుంచి 25, బీఆర్ఎస్ 3 నుంచి 6, బీజేపీ 2 నుంచి 5. సో కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా ఉంది. ఇక్కడ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించారు. క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ నాయకత్వ లోపం ఇక్కడ కనిపిస్తోంది. 2-3 నాయకులు ఉన్నారు, ఇంకా క్లియర్ లీడర్షిప్ అంటూ లేదు. కురువా విజయ్ కుమార్ ఉన్నారు, తర్వాత బీసీ కమిషన్ మాజీ మెంబర్ ఈడిగా ఆంజనేయ గౌడ్ ఉన్నట్టున్నారు. ఎస్, సో 2-3 లీడర్షిప్ ఉన్నారు, కానీ ఇంకెవరికి క్లియర్ లీడర్షిప్ అక్కడ ఇవ్వలేదు. గద్వాల్ వనపర్తి 33 వార్డులు. కాంగ్రెస్ 15 నుంచి 18, బీఆర్ఎస్ 9 నుంచి 12, బీజేపీ 4 నుంచి 6. సో వనపర్తిలో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. చిన్నారెడ్డి మెగారెడ్డి ఇద్దరు కలిసి పనిచేశారా, చేయలేదా శశి? లేదు సార్, చేయలేదు. వాస్తవానికి ఇక్కడ చిన్నారెడ్డి మెగారెడ్డి మధ్యలో ఇంకా అలాగే ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ నిరంజన్ రెడ్డి మీద కాస్త అసంతృప్తి అయితే కనిపించింది. దానివల్ల ఇక్కడ కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. అదేవిధంగా మెగారెడ్డి కూడా మంచి వర్క్ చేస్తున్నాడు. అందరినీ ఆప్యాయంగా పలకరించడం, దగ్గర తీసుకోవడం అలాంటివి చేయడం వల్ల పబ్లిక్ లోకి తొందరగా వెళ్ళిపోయాడు. బీజేపీ 4 నుంచి 6, బీజేపీ ప్రభావం బానే ఉంది వనపర్తిలో. బానే ఉంటుంది సార్. బీజేపీకి లీడర్షిప్ ఉందా వనపర్తిలో? లేదు సార్, ఓన్లీ హిందుత్వ భావం వల్ల పోతుంది. హిందుత్వ. ఓకే, సో నారాయణపేట 24 వార్డులు. కాంగ్రెస్ 7 నుంచి 8, బీఆర్ఎస్ 3 నుంచి 5, బీజేపీ 8 నుంచి 9. సో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నారాయణపేటలో 24 వార్డులు ఉంటాయి. సంఘం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చాలా స్ట్రాంగ్ నారాయణపేటలో మొదటి నుంచి కూడా. నారాయణపేట, మక్తల్ ఈ 2 చోట్ల కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చాలా గట్టిగా ఉంటుంది. మొదటి నుంచి కూడా ఈ మున్సిపాలిటీ నారాయణపేట కానీ మక్తల్ కానీ బీజేపీకి మంచి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది. ఎంఐఎం 1 నుంచి 2. లాస్ట్ టైం నారాయణపేట మున్సిపల్ చైర్మన్ ఎవరికి? బీజేపీకే వచ్చిందా? బీజేపీకే ఉంది. ఓకే, సింగిల్ గా వచ్చిందా బీజేపీకి? అప్పుడు ఎవరు సపోర్ట్ తో ఫామ్ చేశారా? లేదు సార్, సపోర్ట్ వచ్చింది. ఇండిపెండెంట్ సపోర్ట్ వచ్చింది. ఇండిపెండెంట్ సపోర్ట్స్. ఓకే, సో నారాయణపేట 24 వార్డుల్లో హంగ్ ఉంది. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ. డీకే అరుణ కోడ్లో
పర్ణికారెడ్డి అక్కడ పర్ణికారెడ్డి. ఎమ్మెల్యే. ఆ, సో అవసరమైతే డీకేఆర్ ను కూడా నారాయణపేట వెళ్లి ఎక్స్ అఫిషియల్ మెంబర్ ఓట్ అక్కడ వేయొచ్చు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాబట్టి. ఆ. సో బీజేపీకి అప్పర్ హ్యాండ్ పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. నాగర్ కర్నూలు 24 వార్డులు, కాంగ్రెస్ 14 నుంచి 16, బీఆర్ఎస్ 7 నుంచి 8, బీజేపీ 0 నుంచి 1, అదర్స్ 2 నుంచి 3. ఆ, నాగర్ కర్నూలు కూచుకుడ్ల రాజేష్ రెడ్డి ఉన్నారు. ఆ. మర్రి జనార్దన్ రెడ్డి బానే చాలా గట్టిగా ఫైట్ చేశారు, ఖర్చు పెట్టారని చెప్పారు నాగర్ కర్నూలులో. ఖర్చు పెట్టారు. ఇంకా ఈయన రెగ్యులర్ గా నాయకులు రావడం లేదు. అదే విధంగా అప్పుడప్పుడు వచ్చి పలకరించిపోతున్నాడు. దానివల్ల కాస్త వెనుకబడ్డట్టు కనిపించింది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే మరిజనార్దన్ రెడ్డికి మంచి పేరున్నా రెగ్యులర్ గా రాకపోవడం వల్ల కాస్త తేడా అనేది డీలా పడ్డారు. ఓకే, ఐజా 20 వార్డులు, బీఆర్ఎస్ 10 నుంచి 12, కాంగ్రెస్ 7 నుంచి 8. బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ ఐజాలో కనిపిస్తుంది. అలంపూర్ నియోజకవర్గం కదా ఐజా. అవును సార్. సో చల్లా వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే విజయుడు. సో చల్లా వెంకట్రామరెడ్డి గెలిపించుకుంటారు బీఆర్ఎస్ ని అక్కడ ఐజాలో. అలంపూర్ నియోజకవర్గం వద్ద అలంపూర్ నియోజకవర్గం సంపత్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు. ఎస్. అయితే అలంపూర్ నియోజకవర్గం మొత్తం చెల్లా చెప్పిన మాట మీదే ఉంటుంది, ప్రతి గ్రామం కూడా. సో అలంపూర్ లోనే ఇంకో ప్లేస్ కి వెళ్దాం. అలంపూర్ 10 వార్డులు, బీఆర్ఎస్ 5 నుంచి 7, కాంగ్రెస్ 3 నుంచి 5. సో ఇక్కడ కూడా బీఆర్ఎస్. వడ్డేపల్లి 10 వార్డులు, కాంగ్రెస్ 2 నుంచి 3, బీఆర్ఎస్ 2 నుంచి 4, అదర్స్ 3 నుంచి 4. ఇక్కడ ఇతరులు ఎక్కువ గెలుస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే. ఫార్వర్డ్ బ్లాక్ లో ఉంటుంది సార్ అది. ఫార్వర్డ్ బ్లాక్ ఫార్వర్డ్ బ్లాక్ ఎవరు ఇండిపెండెంట్స్ వేశారా? సింహం గుర్తు. సో మొత్తానికి అలంపూర్ లో చాలా మంచి రిజల్ట్ చల్లా వెంకట్రామరెడ్డి తీసుకొస్తున్నారు. 2 మున్సిపాలిటీస్ అలంపూర్ గానీ తర్వాత ఐజా, ఈ 2 మున్సిపాలిటీస్ బీఆర్ఎస్ కి వస్తున్నాయి. వడ్డేపల్లి మాత్రం హంగే కనిపిస్తోంది. బీఆర్ఎస్ 2-4, అదర్స్ 3-4. అదర్స్ ఫార్వర్డ్ బ్లాక్ బీఆర్ఎస్ రెబల్సా కాంగ్రెస్ రెబల్సా? బీఆర్ఎస్ నుంచే చేశారు సార్ వీళ్ళు. సో వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ కి వస్తారా కాంగ్రెస్ పోతారా? లేదు సార్, బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చెల్లా ఉంటారు కాబట్టి. ఓకే, అక్కడనే చూస్తారు పూంగు. ఓకే. సో నెక్స్ట్ మక్తల్ 16 వార్డులు, కాంగ్రెస్ 7 నుంచి 8, బీఆర్ఎస్ 2 నుంచి 3, బీజేపీ 6 నుంచి 7. సో బీజేపీ కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ మక్తల్లో కనిపిస్తుంది. మొన్న మహాదేవప్ప కదా చనిపోయిన వ్యక్తి పేరు? అవును సార్, మహాదేవప్ప. అక్కడ ఎన్నిక జరగలేదు, ఆ వార్డు ఎన్నిక జరగలేదు. సో ఆ ఎలక్షన్ సంబంధించి సింపతి వచ్చిందా భారతీయ జనతా పార్టీకి? ఏమైనా వచ్చిందా లేదా శ్రీహరి గట్టిని గెలిపించుకున్నారా? శ్రీహరి గట్టిగానే ప్రయత్నించింది సార్. దానికి సంబంధించి ఎట్లాంటి ఎఫెక్ట్ పడలేదు. 1 డే బిఫోరే కాబట్టి ప్రజల్లో పెద్దగా మార్పు రాలేదు అది. ఓకే 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 ఓకే. సో మక్తల్లో శ్రీహరి పట్టు నిలబెట్టుకట్టున్నారు. బట్ తగ్గఫర్ ఉంది కాంగ్రెస్ బీజేపీ. భూత్పూరు, దేవరకద్ర, అమరచింత, ఈ 3 దేవరకద్రనేనా? అమర్చింత కొత్తకోట పట్టల కిందికి వస్తుంది సార్. కొత్తకోట కదా. కొత్తకోట దేవరకద్ర. ముందు కొత్తకోట చదువుతాను. కొత్తకోటలో 15 వార్డులు, కాంగ్రెస్ 5 నుంచి 6, బీఆర్ఎస్ 4 నుంచి 5, బీజేపీ 3 నుంచి 4. తగ్గఫర్ ఉంది. బీజేపీ కింగ్ మేకర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ భూత్పూర్ 10 వార్డులు, కాంగ్రెస్ 7, 8, బీఆర్ఎస్ 2 నుంచి 3. సో క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ ఉంది. జిఎంఆర్ అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆల వెంకటేశ్వర రెడ్డి ఆపోజిషన్ మొన్నటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండే. దేవరకద్ర 12 వార్డులు, కాంగ్రెస్ 5 నుంచి 6, బీఆర్ఎస్ 3 నుంచి 4, బీజేపీ 0 నుంచి 2. సో ఇక్కడ కూడా బీజేపీ కింగ్ మేకర్ అవుతుందా లేదా చూడాలి. కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, బట్ బీజేపీ చెప్పలేం. నెక్స్ట్ అమరచింత వెళ్దాం. 10 వార్డులు, హంగ్ ఉంది. కాంగ్రెస్ 2 నుంచి 4, బీఆర్ఎస్ 1 నుంచి 3, బీజేపీ 2 నుంచి 3, అదర్స్ 1 నుంచి 2. సో అంతా హంగ్. ఇక్కడ అదర్స్ దగ్గర మనము కాంగ్రెస్ సిపిఎం పొత్తు పెట్టుకున్నాయి. సిపిఎం కు 0-2 రావచ్చు. అమరచింత కాన్స్టిట్యున్సీ మక్తలా? మక్తల్ సార్. ఓకే ఓకే. సో ఇక్కడ శ్రీహరి ఎమ్మెల్యే మంత్రి శ్రీహరి ఇక్కడ. ఓకే. నెక్స్ట్ ఆత్మకూరు కూడా మక్తలేనా? ఆత్మకూరు కూడా మక్తలే సార్. ఇక్కడ 10 వార్డులు, కాంగ్రెస్ 5 నుంచి 6, బీఆర్ఎస్ 3 నుంచి 4, బీజేపీ 1 నుంచి 3. ఓకే. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉంది.
పెబ్బేరు 12 వార్డులు, పెబ్బేరు వనపర్తికి సంబంధించా 1% సార్. కాంగ్రెస్ 3 నుంచి 5, బీఆర్ఎస్ 3 నుంచి 4, బీజేపీ 0 నుంచి 2, అదర్స్ 0 నుంచి 1. ఇది కూడా హంగ్ ఉన్న పరిస్థితి. కల్వకుర్తి 22 వార్డులు, కాంగ్రెస్ 10 నుంచి 12, బీఆర్ఎస్ 6 నుంచి 8, బీజేపీ 1 నుంచి 3, అదర్స్ కి ఇక్కడ 2 నుంచి 3 గెలిచే అవకాశం కనిపిస్తుంది. కల్వకుర్తిలో బీజేపీ పర్ఫార్మెన్స్ ఈసారి బాగాలేదు. ఎప్పుడు కల్వకుర్తి బీజేపీ బాగుంటుంది కదా. అవును సార్, ఇది ఎప్పుడు బాగుంటుంది. మనము 2 రోజుల క్రితం తీసుకున్నప్పుడు కూడా బీజేపీ లీడ్ లో ఉన్నది. కాకపోతే ఎలక్షన్ కంటే ముందు రోజు పరిణామాలు మొత్తం మారిపోయాయి. అమన్గల్ మున్సిపాలిటీ లేదా? అమన్గల్ మున్సిపాలిటీ రంగారెడ్డి కిందకి వస్తుంది. కాకపోతే మన దగ్గర దాని డాటా కూడా ఉంది. ఇక్కడ బీజేపీ ప్రభావం చూపుతుంది. అమన్గల్ లో ఎట్లా ఉంది? అది కూడా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గమే. ఎస్, బీజేపీ ప్రభావం చూపుతుంది. కాంగ్రెస్ 1 నుంచి 4, బీఆర్ఎస్ 1 నుంచి 7, బీజేపీ 4 వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ మ్యూచువల్ అండర్స్టాండ్ లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఓకే ఓకే. జైపాల్ యాదవ్ ఆచారి మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో. ఓకే. కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జిస్తున్నారు మీరు. ఓకే. కొల్లాపూర్ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపాలిటీ 19 వార్డులు, కాంగ్రెస్ 13 నుంచి 15, బీఆర్ఎస్ 5 నుంచి 6, బీరం హర్షవర్ధన్ రెడ్డి. బీజేపీ లేదా? బీజేపీ లేదు సార్. ఇక్కడ సుధాకర్ రావు చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు కొల్లాపూర్ లో. బట్ కాన్స్టిట్యున్సీ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి కొంత ఇబ్బంది కూడా లేదంట. 10 సంవత్సరాలు చాలా గట్టిగా అక్కడ ఫైట్ చేస్తున్నారు. బట్ కొంత బీజేపీకి అనుకూలించిన కాన్స్టిట్యున్సీ. కోస్గి రేవంత్ రెడ్డి నియోజకవర్గం. కోస్గి టౌనా కొడంగల్ కిందకి వస్తుందా? కోస్గి టౌన్ కొడంగల్ నియోజకవర్గం కిందకి వస్తుంది. కొడంగల్ కు మున్సిపాలిటీ లేదు, కోస్గి మున్సిపాలిటీ. కొడంగల్ కూడా ఉంది సార్. కొడంగల్ మున్సిపాలిటీ కూడా ఉంది. సో రేవంత్ రెడ్డి కొడంగల్లోనే కదా ఓటేసింది. కొడంగల్ ఎట్లా ఉంది సిచ్యువేషన్? కొడంగల్ యాజ్ యూజువల్ అది సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కాబట్టి అక్కడ మొత్తం కాంగ్రెస్ హవా తీస్తుంది. ఓకే. 1-2 స్థానాలు మాత్రం బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. కోస్గిలో 16 వార్డులు అయితే కాంగ్రెస్ 13 నుంచి 14, బీఆర్ఎస్ 3 నుంచి 4, బీజేపీ 0 నుంచి 1. మద్దూరు కూడా కొడంగలేనా? కొడంగలే సార్. కాంగ్రెస్ 9 నుంచి 11, బీఆర్ఎస్ 3 నుంచి 5, ఇతరులు 0 నుంచి 1. ఇది కూడా అక్కడ రేవంత్ రెడ్డి ప్లస్ నరేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి. లగిచెర్ల దేని దగ్గరలో ఉంటుంది? కోస్గియా మద్దూరా? కోస్గి సార్. సో ఓకే. కోస్గిలో బట్ కాంగ్రెస్ డామినేషన్ క్లియర్ గా ఉంది. లగిచెర్ల పంచాయతీ సార్. అక్కడ మొన్న పంచాయతీ ఎన్నికలు ఎవరు గెలిచారు? కాంగ్రెస్ ఉంది సార్. కాంగ్రెసే గెలిచింది. సో భూసేకరణ పట్ల అప్పుడు అభ్యంతరం వ్యక్తమైన బానే తిరుపతి రెడ్డి బానే కన్విన్స్ చేయగలిగారు. పరిశ్రమలు వస్తే లాభం జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన పరిస్థితి. నెక్స్ట్ మనం నిజామాబాద్ అయిపోయింది, ఆదిలాబాద్ అయిపోయింది, కరీంనగర్ అయిపోయింది, మహబూబ్